విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సూపర్ సూపర్ డూపర్ చాలా బాగా అనిపించింది. సరికొత్తగా ఉంది. ఆల్మోస్ట్ సూర్య మూవీస్లో కొత్తగా కోరుకుంటారు. స్టోరీ కూడా కొత్తగా ఉంది. చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. పార్ట్ 2 కూడా వస్తుంది కనుక వెయిట్ చేస్తున్నాను. కొత్తగా ఉంది. ఆల్మోస్ట్ మంచి స్టోరీస్తో ఇప్పటి వరకు కూడా తమిళ్లోకి కాకుండా తెలుగులో కూడా ఇంతిదిగా మనం చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అభిమానానికి తగ్గట్టుగా తన యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ధీటుగా ఉంది. సూర్యకి ధీటుగా డైలాగులు కూడా చాలా బాగా పెట్టయితే చేయలేదు. కార్తీ వచ్చాడు. చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. 100 to 100 100 to 100 ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ లవ్ సూర్య. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది. సూర్యనా ఎందుకండి ప్రెజెంట్లో కొంచెం ఫంకీగా ఉన్నారు, పాస్ట్లో కొంచెం సీరియస్గా ఉన్నారు. నాకే భయం వేసింది. సో ప్రెజెంటే బాగుంది. తను యాక్చువల్లీ హిందీ మూవీస్ నుండి వచ్చారు కాబట్టి నాకు ఎక్కువ తెలీదు. డైలాగులు ఎక్కువ లేవండి, కొంచెమే ఉంది. కానీ ఓకే, ఫైట్ చాలా బాగుంది. మూవీలో ఫైట్ ఇంకా కొంచెం ఎమోషనల్, మామ అల్లుడికి ఉండేది ఎమోషనల్ టచెస్ కొంచెం, అది చాలా బాగుంది. ఒక అమ్మాయి గురించి చెప్తే కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. మూవీ చాలా బాగుంది. సూపర్గా ఉంది. ఫైటింగ్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. సౌండ్స్ కానీ చాలా బాగుంది. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అంతా బాగుంది. యానిమల్స్ చాలా బాగుంది. ఫైట్స్ కంగు తింటారు అందరూ. థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ ఆ 3D ఎఫెక్ట్ అయితే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా 3D ఎఫెక్ట్ ఫీలింగ్ ఉంది. చాలా బాగుంది. అండ్ ఇట్ వాస్ క్వైట్ అమేజింగ్. హైలైట్స్ స్టోరీ అండి. ఇద్దరు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వచ్చి మళ్ళీ కొడేసుకోవడం ఇది కామన్. బట్ కొట్టుకున్నా సరే క్షమించి దయతో, అండ్ ఆడవాళ్ళు ఎక్కడైతే అన్నారా అనగానే అబ్బా హీరో వచ్చేసి ప్రతిసారి అమ్మాయిలు ప్రొటెక్ట్ చేస్తారు. ఇది ఒక సినిమా ఫార్ములా. దీన్ని ఛేదించి ఆడవాళ్ళు మీకు ధైర్యం ఉంది, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే చాలు, ఆడవాళ్ళు ఎవరినైనా ఏమన్నా గద్ద ఎక్కగలరు, గద్ద దించగలరు అని చెప్పి మూవీలో చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఒక సెంటిమెంట్, అంటే మనం చాలా స్టాండర్డ్ మూవీస్లో పెద్ద సినిమాస్లో చూసేది ఒక చిన్న పాప, ఈ సెంటిమెంట్తో స్టోరీ ఎండ్ అయిపోద్దేమో అని బాధపడ్డా, మళ్ళీ రీక్రియేట్ అవుతుందేమో. అసలు దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ ఎమోషన్ని, పూర్వజన్మలో జరిగిన దాన్ని సైమల్టేనియస్గా కనెక్ట్ చేస్తూ మనం అనుకునే స్టోరీ యూజువల్గా అనుకునేది కాకుండా 3-4 లేయర్స్లో ట్విస్ట్లు ఇచ్చారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. అంటే విక్రమ్ సినిమాలో సూర్య గారిని గెస్ట్ అపీరియన్స్ లాగా, దీంట్లో కార్తీక్ గారిని లాగా ఎవరి క్యారెక్టర్కి ఎంత ప్రిసైజ్ రోల్ ఉందో దాన్ని సమప్రదంగా అంటే కరెక్ట్గా వాడారు. ఒక సాంబార్లో ఏదైతే సొరకాయ ఎంత ఉండాలి, టమాటా ఎంత ఉండాలి, చింతపండు ఎంత కరెక్ట్గా వాడితే అద్భుతంగా గుమగుమలాడే సినిమా ఇది. ఆవిడ అసలు స్టార్టింగ్ సాంగ్, ఆవిడ ఎక్స్క్లూసివ్ బాడీ లాంగ్వేజ్, జో దిక్తా ఓ బిక్తా, ఆ కొంచెం గ్లామర్ ఉండాలి కదండి, లేకపోతే అట్లాగా చాలా అద్భుతంగా చేశారు ఆవిడ. అండ్ ఆవిడకి మ్యాచింగ్గా సూర్య గారి కాస్ట్యూమ్స్ కానీ, ఆయన జ్యువెలరీ కానీ, స్టార్టింగ్లో హై ఫై డాన్, ఆయన హెయిర్ అంతా వైట్ వేశారు. సో ఎక్కడ వెస్ట్రన్ యూఎస్లో ఉండొచ్చు, నేను జస్ట్ లాస్ట్ ఇయర్ 1 month బ్యాక్ అక్కడ ఉండే ఆ ఎలిగెన్స్ ఎక్కడ తగ్గించలేదు. నాకు ఏమీ రాదండి, ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. ఐఎమ్ జస్ట్ అందరిలాగా నార్మల్ పబ్లిక్. రేటింగ్ నేను అంటున్నానని కాదండి, సినిమాని అంటే ఒక జనరల్ ఆడియన్స్గా చూసినా సరే RRRని మించి ఉంది. 100% ఇది నేను చెప్పగలను. ఏదో నాకు వ్యూస్ కోసం అని కాదు, ఎందుకంటే పంచేంద్రియాల్లాగా 5 ఎలిమెంట్స్ వాడారు ఇందులో. వాటర్, ఎయిర్, ఫైర్, ఎస్పెషల్లీ పంచకోన 5 ఎలిమెంట్స్ పంచేంద్రియాలు. అండ్ అది హాలీవుడ్ స్టాండర్డ్ ఆఫ్ ఒక ఫిలిం హాలీవుడ్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్ పెట్టేసుకున్నాం తెలుగు వాళ్ళు. నేను యూఎస్ వెళ్ళినప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీ అన్నారు, నేను మొన్నే 1 month బ్యాక్ వస్తే వావ్. నేను 100% ఇస్తానండి. మీరు అది రేట్ 10 వేసుకుంటారా 100 వేసుకుంటారా, కానీ ఒక ఇండియన్ ఫిలిం హై అండ్ స్టాండర్డ్స్, హాలీవుడ్ స్టాండర్డ్స్ రేంజ్లో తీశారు. డైరెక్షన్ అవనివ్వండి, సినిమాటోగ్రఫీ అవనివ్వండి, సౌండ్ అవనివ్వండి, కలర్ ప్యాలెట్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.